ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేతగడ్డ వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడను, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 7వ తారీఖున దేవుడిచ్చిన వాక్యం మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క సేవలో సేవకులుగా పిలువబడుతున్నారో వారి ఎడల యెహోవా యొక్క హస్తబలము ఆయన కనపరుస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క సేవ అనగా ఆయన యొక్క సువార్తను సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి ఆ యొక్క సువార్తను ప్రకటించడం అనేది ముఖ్యమైన సేవ. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎవరో తెలియని వారికి ఆయన యొక్క రక్తాన్ని ఏ విధంగా త్యాగపూరితంగా ఆయన చిందించి మన కొరకు, పాపుల కొరకు ఆ యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడో ప్రతి ఒక్కటి కూడా మనం ఆ యొక్క సాక్షి రూపంగా ఆయన ప్రేమను మనం చూపించవలసిన వారమే ఉన్నాం. ఎవరైతే ఆ యొక్క సువార్తపూర్వకంగా ఆ సువార్తను ప్రకటిస్తూ ఉంటారో వారందరూ కూడా సేవకుల వలె దేవుని యొక్క ఆ హస్తబలాన్ని కనపరచబడేవాడిగా ఉన్నాడు. వారందరినీ కూడా దేవుడు దించేవాడిగా ఉన్నాడు. అయితే మనం చేయాల్సింది సర్వసృష్టికి వెళ్ళి ఈ యొక్క సువార్తను మనం ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇంకా ఎవరైతే ఈరోజు వరకు సువార్తను ప్రకటించకుండా నిర్లక్ష్యంతో మీరు ఒకవేళ జీవించినట్లయితే ఈరోజు ఈ క్షణమే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయపూర్వకమైన ఆ యొక్క ఆలోచనతో ఈరోజు ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అని వివలతో నడవలసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే మా నాన్న మీ యొక్క సన్నిధిలో గోజాడుతున్నారో, ఎంతమంది అయితే నీ యొక్క సన్నిధిలో ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి ఒక బాధ్యతగా తీసుకుని ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. సర్వము మీ చిత్తానుసరిగా జరిగించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.